హలో నమస్తే, నేను మీ చందు ఫ్రమ్ ఆరుగ్రామ కన్సల్టెన్సీ. సో 30 days 30 యూనివర్సిటీ సిరీస్లో 10th డే వచ్చేసి అలయన్స్ యూనివర్సిటీ. సో అలయన్స్ యూనివర్సిటీ వచ్చేసి బెంగళూరులోని చందాపురంలో లొకేట్ అయింది. దీని వైస్ ఛాన్సలర్ వచ్చేసి ప్రేమానంద్ శెట్టి. సో ఇది 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది టోటల్గా 60+ ఎకరస్ క్యాంపస్. సో ఇక్కడ మేజర్గా ఈ యూనివర్సిటీ గురించి మనం చెప్పుకోవాలంటే వీళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ ఇంజనీరింగ్ సంబంధించిన అకాడమిక్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లాగే యూజీ పీజీ సంబంధించిన ప్రోగ్రామ్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి సిఎస్సికి సంబంధించింది, ఈసీకి, ట్రిపుల్ఈకి ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో సిఎస్సిలో సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తో వీళ్ళు అలైడ్ అయినారు. ఒక లైక్ సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి సిఎస్సి సైబర్ సెక్యూరిటీ. సో ఈ విధంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా యూజీకి పీజీకి వచ్చేటప్పటికి వీళ్ళు యూజీలో వచ్చేసి ఎల్ఎల్బి, తర్వాత బిఏ, బీబీఏ, బిఎస్సి, ఇంకా బీడీఎస్లో వచ్చేటప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైన్ ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవే కాకుండా అలయన్స్ యూనివర్సిటీలో ద బెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవాలి అనుకుంటే మనం వాళ్ళు ఎర్లీ బర్డ్ ఆప్షన్ అనేది ఒకటి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎర్లీ బర్డ్ ఆప్షన్ అంటే వీళ్ళు ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ వచ్చి ఫీజ్ పే చేసే టైంని ఒక పీరియడ్ ఆఫ్ టైంని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో లైక్ జాన్, ఫిబ్ అట్లా 1 month 30 days టైం ప్రొవైడ్ చేస్తారు. ఈ టైంలో మనం కనుక మొత్తం ఫీజు కనుక పే చేసుకోగలిగితే వాళ్ళు కొద్దిగా అమౌంట్ అనేది స్కాలర్షిప్ లాగా డిస్కౌంట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా యూనివర్సిటీ చెప్పాలంటే వీళ్ళు 800+ కంపెనీస్తో వీళ్ళు టైప్ అయినారు. సో అదే కాకుండా 70+ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూట్స్, ఓవర్సీస్ కంపెనీస్తో వీళ్ళు సో టైప్ అయినారు. సో ఇంకా చెప్పాలంటే ఇక్కడ 300+ ఫ్యాకల్టీస్ అనే వాళ్ళు టోటల్ పిహెచ్డి హోల్డర్స్ మాత్రమే ఇక్కడ టీచింగ్ చెప్తారు. ఆ పేజెస్కి వచ్చేటప్పటికి సో హై వెల్ అండ్ మెయింటైన్ పేజెస్ అని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఈ పేజెస్ కాకుండా మనకు అవుట్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్ పేజెస్ కూడా మనం జాయిన్ అవ్వచ్చు. సో ఇంకా హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 2023లో వచ్చేసి 60 lakhs per annum. సో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 8.7 lakh. సో ఇంకా మనకు తెలిసిన లాస్ట్ 2-3 years నుంచి కొద్దిగా రేషన్ నడుస్తుంది. ఆ రేషన్ వల్ల కొద్దిగా ప్లేస్మెంట్స్ కానీ కంపెనీస్ కానీ రావడం కొద్దిగా తగ్గింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి అది కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. సో వీళ్ళు టైప్ అయిన 800+ కంపెనీస్లో వచ్చేసి మేజర్గా మనం చెప్పుకోవాలంటే గూగుల్, హెచ్సిఎల్, క్యాప్ జెమిని, తర్వాత ఈవై కంపెనీ, తర్వాత జెన్పాక్ట్, ఇలా చాలా కంపెనీస్ మెయిన్ ఎంఎన్సీ కంపెనీలు మాత్రం వీళ్ళు చాలా కంపెనీస్ ఇక్కడికి వచ్చేసి స్టూడెంట్స్ రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇంకా మనం ఈ యూనివర్సిటీ గురించి ఇంకా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే బయోలో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మా యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.